3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి కొబ్బరి నూనె వేసి దీపారాధన చేయాలి. అయితే ఇవాళ 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి కొబ్బరి నూనె వేయాలి, కానీ గోధుమ పిండితో దీపం కుంది చేయాలి. ఈ మాస శివరాత్రి రోజు గోధుమ పిండి తీసుకొని అందులో కొన్ని నీళ్లు కలుపుకొని కుందిలాగా చేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి అందులో వేయండి. కొబ్బరి నూనె వేసి దీపం వెలిగించాలి మీ పూజా మందిరంలో. ఈ దీపం ఈశ్వరుడికి ఎంత ప్రీతి అంటే, మీ ఇంటికి, మీ తండ్రికి, మీ తాతకు, మీ ముత్తాతకి, ఇలా మీ తరతరాల్లో ఎవరికైనా వంశదోషం ఉంటే అది మీకు, మీ పిల్లలకు సంక్రమిస్తుంది. అందుకే వాళ్ళకు పెళ్ళిళ్ళు అవ్వకపోవడమో, సరైన ఉద్యోగాలు లేకపోవడమో, సంతానం లేకపోవడమో, పెళ్ళిళ్ళై విడిపోవడం, విడాకులు అవ్వడం, ఇలా ఏదో ఒక ఇబ్బంది వంశదోషం ద్వారా కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ దీపారాధన సూర్యాస్తమయం లోపు ఏ ఇంట్లో అయితే చేస్తారో వారి వంశానికి దోషం ఉంటే ఈశ్వరుడు తీసేస్తాడు.